దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ పునరుద్ధాన దినమందు ఆరాధన కొరకు దేవుడు మన అందరినీ సమకూర్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాము, అనంతరము ఒక కీర్తన ఆలకిద్దాము, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని తన కృపతో నింపును గాక. మీరు అన్డివైడెడ్ అటెన్షన్ దేవుని వాక్యానికి ఇవ్వవలసిందిగా. ఈరోజు జరుగుతున్న ఆరాధన మీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదమును కలుగజేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మనం అందరం కలిసి తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో మేమందరం కలిసి తల వంచుకొనుచున్నాం. తండ్రి, మమ్మల్ని ఇంతకాలం మీరు పరిపాలించారు. ఈ మాసము దాని చివరి దినాన మేము నీకు మొరపెడుతున్నాం. మా ఎడల మీరు చూపిన కృప కొరకై నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, నీ బిడ్డలను దీవించమని, ఆదరించమని, అద్భుతములు జరిగించమని, మీ సన్నిధిని అనుగ్రహించమని, నీ కాపుదలను దయచేయమని, ప్రతి ఒక్కరిని సమాధానముతోనూ సమృద్ధితోనూ నింపమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు పెట్టిన ప్రతి కాడి యేసు నామమున విరిగిపోవును గాక. ఈ దినమందు మేము పాడుచుండగా మీరు మాతో కూడా ఉండుమని, మా స్తుతులపై మీరు ఆసీనుడవై ఉండి మాకు కావలసిన సందేశం అందించి ఈ దినమందు మమ్మల్ని ఆదరించమని, ఆశీర్వదించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక కీర్తన మనం ఆలకిద్దాం. దేవుడు మనం దీవించును గాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయుచున్నటువంటి సమయం. ఈరోజు మనం ధ్యానం చేయటానికి ఏర్పరచబడిన వాక్యాంశము యాకోబు పత్రిక 5వ అధ్యాయం దాని యొక్క 17వ వచనాన్ని మనం చదువుదాం. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 17. ఏలియా మనవంటి స్వభావము గలవాడ మనుషుడై వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా ఇశ్రాయేలులో రాజు అయిన ఆహాబు పాలన కాలమందు ఆహాబు దేవునికి విరోధముగా ప్రవర్తించడమును బట్టి రోషము కలిగిన ప్రవక్త దైవజనుడు ఏలియా ఈ విధంగా ప్రార్థించాడు. దేవా, నేను చెప్పేంత వరకు భూమి మీద వర్షం కురవకుండా చెయ్యము అని ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన క్షణము నుండి 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. భయంకరమైన కరువు, ప్రజలందరూ అల్లాడిపోవచ్చున్నటువంటి పరిస్థితి. కానీ దేవునికి విరోధంగా ప్రవర్తించుచున్న ఆహాబు రాజును ఓ గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేసిన ప్రార్థన అక్షరాల దేవుడు ఆలకించాడు. అతడు మనవంటి వాడు అని బైబిల్ చెప్తున్నారు. అంటే ఓ సూపర్ న్యాచురల్ పర్సనాలిటీ ఏం కాదు, ఆయన సామాన్యుడే. కానీ రోషము కలిగిన సేవకుడు, ప్రార్థన ఆసక్తి కలిగిన సేవకుడు, దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు ప్రార్థించేవాడు, వారు ఆశీర్వదింపబడాలని ఎల్లప్పుడూ ఆయన ఆశించేటువంటి వాడు. ఈ చరిత్రను మన 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఈ భయంకరమైన కరువు జరుగుతున్నటువంటి సమయంలో ఏలియాకు కూడా కరువు అయింది. ఏలియా కూడా ఆహారమునకు ఇబ్బంది పడ్డాడు. తనకు ఆహారం ఇచ్చేవారు లేని సమయంలో దేవుడు అతనితో చెప్పాడు, నువ్వు కెరీతులో ఒక వాగున్నది, ఆ వాగు దగ్గర నువ్వు వెళ్ళి కూర్చో, నేను నిన్ను పోషించడానికి ఒక కాకోకిలంతో మాట్లాడుచున్నాను. ఆ కాకోకిలం నీకు ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఆహారము తీసుకొని వచ్చును అని ఏలియాతో చెప్పారు. ఏలియా ఆ విధంగా కెరీతు వాగు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈ కాకోలము అతనికి రొట్టెను మరియు మాంసమును ప్రతిదినం అందించుకుంటూ వచ్చారు. కెరీతు వాగులోని నీళ్లు త్రాగుచూ ఈ కాకోలము తెచ్చినటువంటి ఆహారము తినకుండా ఏలియా అలా ఉండిపోయారు. ఒకరోజు ఏలియా లేచి చూచినప్పుడు కెరీతు వాగు ఎండిపోయింది. ఆ రోజు కాకోలము రాలేదు. అతనికి అర్థమైంది, ఇక్కడ నా నివాసం అయిపోయింది, ఇక నేను నెక్స్ట్ ప్లేస్కు వెళ్ళాలి. దేవుని వైపు మొరపెట్టి ఏలియా ప్రార్థించినటువంటి సమయంలో దేవుడు ఏలియాతో చెప్పాడు, నువ్వు లేచి సారాఫాతు అనేటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో. అక్కడ నేను ఒక విధవరాలతో మాట్లాడాను, నిన్ను పోషించడానికి ఆ ఇల్లు సరిపోతుందని ఏలియాకు తెలియపరిచిన మాటను బట్టి ఆయన కెరీతు నుంచి లేచి సారాఫాతుకు వెళ్ళినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మనము ఆహాబు రాజు చేసినటువంటి కార్యాలు, ఆయన జీవిత విధానాలు, ఆయన తీసుకున్న చర్యలు, వీటిని గురించి మనం తెలుసుకోవాలంటే మనము 1 రాజుల గ్రంథంలోనికి మనం రావాల్సినటువంటి అవసరత ఉంది. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం దాని 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం, కర్మేలు కొండపైన ఒక బలి జరిగింది. ఆ బలిలో బేలు ప్రవక్తల శిష్యులు
అక్కడ వారి పూజారులందరూ కూడా ఆ బలులలో ఏలియాతో ఉన్నారు. వారికి ఉన్న ఒప్పందం ఏంటంటే, ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీరు మీ దేవునికి మొరపెట్టుకో, మీరు పెట్టినటువంటి దహన వస్తువును ఆకాశము నుండి అగ్ని కురిపించి అది దహిస్తే తప్ప అక్కడ దేవుని ప్రభావము తెలుసుకోలేవు. ఏ ప్రార్థనకు ఆకాశము నుంచి అగ్ని కురుస్తుందో ఆ ప్రార్థన సజీవమైనది, ఆ దేవుడు నిజమైన దేవుడు అని వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉదయం నుంచి దాదాపు 3 గంటల వరకు కూడా వీరు మొరపెట్టిన ఆకాశము నుంచి అగ్ని కురవలేదు. చివరిగా ఏలియా చెప్పారు, చాలండి, ఇక మీరందరూ నా దగ్గరికి రండి. వారందరిని దగ్గరికి పిలిచి అతడు ఒక వాగును తవ్వించి ఆ వాగులో నీళ్లు నింపి దాని సెంటర్లో ఉన్న బలిపీఠం చక్కగా కట్టి దాని మీద ఒక బలి వస్తువును పెట్టి ఆయన ఇలా ప్రార్థించాడు, దేవా, నేను నీ సేవకుడనని, నీ ఆజ్ఞానుసారంగా నేను ఇవన్నీ చేస్తున్నానని ఈ ప్రజలు తెలుసుకున్నట్లు ఆకాశము నుంచి అగ్ని కురిపించు. దేవుడు ఆకాశము నుంచి అగ్ని కురిపించి ఆ బలిపీఠమును, ఆ దహన వస్తువును, వాగులో ఉన్న నీళ్లును అంతా ఎండిపోయేటట్టు చేశాడు. అగ్ని గురిసి దహన వస్తువు దహించినది. అప్పుడు కూడి ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఈ అబద్ధ ప్రవక్తలను, వారి అనుచరులందరినీ కూడా హతమార్చారు. ఇటువంటి సందర్భంలో ఆహాబు రాజుని యొక్క భార్య ఈ వార్త విని అతనితోని ఒక మాట చెప్పాడు, రేపు సాయంకాలం ఈ సమయం వరకు నీ తలకాయ నీ మెడ మీద ఉంటే ఖచ్చితంగా నేను అలా చేస్తాను. ఒకవేళ అలా జరగకపోతే ఇక ఏ శిక్షకైనా నేను సిద్ధమని ఆ స్త్రీ చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఎందుకు ఈ దృష్టాంతం చెప్పాను అంటే, మనలాంటి స్వభావం కలిగిన వాడు ఏలియా అని మీకు రుజువుపరచడానికి. ఏలియాతో ఇసబేలు చెప్పారు, రేపు సాయంకాలం ఈ సమయం వరకు నీ మెడ మీద నీ తలకాయ ఉండదు. ఈ వార్త విని ఇంత గొప్ప శూర వీర పరాక్రమ కార్యములు చేసిన ఏలియా ప్రవక్త పారిపోయాడు. ఒక దిన ప్రయాణం వెళ్ళి తన సేవకుని అక్కడ ఉంచేసి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి ఒక బదరి వృక్షం క్రింద కూర్చొని ఇలా ప్రార్థించాడు, దేవా, నన్ను తీసేసుకో, వాళ్ళు నన్ను చంపడం కన్నా నా ప్రాణమే తీసుకో అని చెప్పి ఏలియా ప్రార్థించాడు. చాలాసార్లు మనకు నిరుత్సాహం, నిరాశ, అనుమానం, భయము ఇవన్నీ కలుగుచున్నప్పుడు ఇటువంటి ప్రార్థనలు చేస్తాం. ఈ లోకంలో బ్రతకడం కన్నా నీ సన్నిధికి రావడమే మంచిది అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. పిరికివాడైన ఏలియా, గొప్ప ప్రవక్త అయిన ఏలియా మనలాంటి వాడు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఇటువంటి అనుమానస్తుడైనటువంటి ఏలియాను దేవుడు చేయి విడవకుండా అతని దేవుడు వాడుకున్నట్లు పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. 19వ అధ్యాయం దాన్ని 14వ వచనాన్ని మనం చదువుదామండి. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. ఏలియా దేవునికి కారణం చెప్పుచున్నాడు. రోషము గల ఒక్క సేవకుడు లేదు ఈ దేశంలో. నేనెంతో రోషం కలిగి నీ కొరకు వాడబడితే నా ప్రాణం తీయడానికి చూస్తున్నారు కనుక నన్ను తీసేసుకో. ఇటువంటి నిరాశ నిస్పృహలు కలిగిన వాడు. కానీ ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన దేవునితో మొరపెట్టినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. నువ్వు పిరికోడు, నువ్వు పనికి మాలినవాడు, నీ ప్రార్థన నేనెందుకు ఆలకిస్తా అని దేవుడు అనుకోలేదు. దేవునికి మొరపెట్టిన ఏలియాను, ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించి దేవుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపివేశాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం చాలాసార్లు నిరాశ చెందుతూ ఉంటాం.
చాలాసార్లు మనము దిగజారిపోతూ ఉంటాం. ఒకవైపు మంచి పరిచర్య చేసిన వారే, కానీ మరొక వైపు చాలా నిరుత్సాహం గురి అయినటువంటి వారిగా మనం ఉంటాం. 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. సారాఫాతుకు వెళ్ళినటువంటి ఏలియా ఆ విధవరానింట్లో ఆ కరువు కాలమంతా నివసించాడు. అతనికి అవసరమైనవన్నీ ఆ ఇంట్లో దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. అకస్మాత్తుగా ఆమె కుమారుడు చనిపోయారు. కుమారుడు చనిపోయిన సమయంలో ఆమె ఆ కుమారుని గురించిన వర్తమానం అతనికి తెలియపరిచారు అనేటువంటిది మనం చూస్తున్నాం. అప్పుడు దేవుని సన్నిధిలో ఆ ఏలియా చేసిన ప్రార్థన 20వ వచనంలో ఉంది. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపినంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న మాటలన్నీ యెహోవా వినుచున్నాడని ఇందుచేత నేను ఎరుగుదును. ఏలియా ఆ ఇంటిలో ఒక పవిత్రమైన సేవకుడిగా జీవించాడు. దైవభక్తి కలిగిన సేవకుడిగా జీవించాడు. ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ కుమారుని దేవుడు బ్రతికించి ఆ తల్లి కన్నీళ్లను దేవుడు తుడిచివేశాడు. ఆయనలో ఏమాత్రం కపటం లేని యథార్థవంతుడు, దేవునికి ఇష్టుడిగా జీవించాడు. కానీ భయము, అనుమానము, పిరికితనము అంతా ఆయనకు సహజంగా తనకు తోడుండేటువంటి వాడు. ఆయనను దేవుడు అతన్ని చేరదీశాడు, అతన్ని ఆశీర్వదించాడు, అతనికి కృప చూపాడు, అతన్ని లేవనెత్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా ఏలియా చేసినటువంటి విషయం ఏంటంటే, 2వ రాజుల గ్రంథం దాని 1వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం దాని 10వ వచనం మనం చదువుదాం. అందుకు ఏలియా, నేను దైవజనుడని అయితే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించును. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకని వాని 50 మందితో కూడా పంపగా, వీడు వచ్చి దైవజనుడా, త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడని అనను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహింపచేసెను. ఏలియా చేసిన ప్రార్థనకు దేవుడు ఎటువంటి జవాబిచ్చాడు అంటే, తిరుగులేని జవాబిచ్చాడు. ఏలియా సామాన్యుడే కానీ దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వాడు, దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడు. చూడండి, ఏలియా యోర్దాను నది దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో 2వ అధ్యాయం దాని 8వ వచనంలో ఇలా మనం చూస్తున్నాం. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఏలియా, ఎలీషా ఇద్దరు యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా తన దుప్పటిని తీసుకొని మడతబెట్టి యోర్దాను నది మీద కొట్టాడు. నీళ్లు ఇవతలకు అవతలకు పాయలు చేయబడి ఆరిన నేల మీదకెళ్ళి నడిచారు. ఎందుకు తెలుసా? ఒకనాడు మోషే ఐగుప్తు నుంచి జనములను తీసుకొని వచ్చినప్పుడు ఈ విధమైన అద్భుతం చేయటం యెహోషువ చూశాడు.
ఇక్కడ ఆ దేవుని అద్భుతమైన కార్యాన్ని ఏలియా ప్రవక్త మరియు ఎలీషా ప్రవక్త ఇద్దరు కలిసి వెళ్ళుచున్నటువంటి సమయంలో అదే అద్భుతం ఏలియా జీవితంలో దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ యోర్దాను నదిని విభాగించిన వాడు, ఇంత గొప్ప ఆత్మీయత కలిగిన, లేక దేవుని సహవాసం కలిగిన, దేవునితో సంబంధం కలిగిన ఏలియా వెంటనే దిగజారిపోయినవాడు, ఒక స్త్రీ మాటకు భయపడిపోయేవాడు, పారిపోయేవాడు. జీవితంలో అందరం కలిసి ఆరాధిస్తున్నప్పుడు మనకి చాలా ఉత్సాహం. ఏదైనా ఒక చిన్న డిసీజ్, ఏదైనా ఒక చిన్న ఇన్ఫెక్షన్, ఏదైనా ఒక చిన్న సమస్య జీవితంలోనికి వస్తే వెంటనే దిగులు పడి ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చిన విశ్వాసమును నీరుగార్చి అవిశ్వాసపు మాటలు చెప్పుచున్న వారు మన మధ్యలో లేరా? దేవుడు అద్భుతంగా వాడుకున్నారు అనేది నిజమే, ప్రార్థన ద్వారా ఆశ్చర్యములు చేశారు అనేది నిజమే. కానీ వెంటనే దిగజారిపోయినటువంటి అవిశ్వాసపు హృదయం కలిగి, అనుమానం కలిగి, భయం కలిగి, దేవుడు నడిపించిన విధానములను మర్చిపోయినటువంటి దుస్థితి మన జీవితంలో ఎప్పుడు రాలేదా? ఏలియా అలనాడు చేసిన ప్రార్థన మనకు నేర్పించుచున్న పాఠం ఏమిటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అనుమానం తనకొచ్చినది, అధైర్యం తనకొచ్చినది, అవిశ్వాసం తనకొచ్చినది, భయం తనకు కలిగినది. వాటిపై అతడు జయం సాధించలేకపోయారు. కానీ దేవుడు అట్టి సమయంలో కూడా తన సేవకుని చేయి విడవక దేవుడు పరిపాలించాడు, కృప చూపాడు, ఆశీర్వదించాడు, లేవనెత్తాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. కష్టతరమైన సమయములు వచ్చినప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ మనం పాటించవలసినటువంటి అవసరత ఉంది. ఒంటరి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో గట్టి విశ్వాసం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎవరూ లేరులే, ఎవరికీ తెలియదులే అని చెప్పి పొరపాట్లు చేయడానికి సాహసించకూడదు. దేవుని చిత్తం నెరవేర్చబిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా నడుచుచున్నటువంటి వారిగా, దైవ చిత్తానుసారంగా జీవించడానికి పిలువబడినటువంటి మనం ఆయన సన్నిధిలో డిసిప్లిన్ కలిగిన వారిగా మనం ఉండాలి అని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. ఇది చాలా నిస్సారమైన ఒక విషయం కాదు, సులువైన ఒక పని కాదు. డిసిప్లిన్ ఒక వ్యక్తిలో రావాలంటే చాలా శ్రద్ధ కలిగి అతడు నడవాల్సిన అవసరత ఉంది. చాలా త్యాగం చేయడానికి ఉన్న మనస్సు తనకు ఉండాలి. సాక్రిఫైస్ లేకుండా డిసిప్లిన్ మన జీవితంలోనికి రాదు. కాబట్టి మనలని దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లు ఆయనకిష్టులుగా నడవడానికి పిలువబడినటువంటి మనం సెల్ఫ్ డిసిప్లిన్ కలిగిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో దేవునిపై ఉన్న మన ఆశ్రయం విడిచిపెట్టవద్దు, విశ్వాసం విడిచిపెట్టవద్దు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నన్ను విడువడు, ఆయన నన్ను ఎడబాయడు. నేను అన్నిటికీ ఆయనకు స్తోత్రం చెల్లిస్తానని ప్రభునామాన్ని మహిమపరచడానికి మన జీవితంలో మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇండివిజువలీ, కలెక్టివ్లీ మనం ప్రార్థనను అలవరుచుకోవాలి. కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ దేవునితో సంభాషించే అలవాటు మనకు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మనకు తెలుసు కదా, కొంతమంది మనల్ని ఫోన్లో హలో అని చెప్పగానే ఆ వ్యక్తి ఎవరు అని మనకు తెలుసు. మనం వెంటనే వారి పేరు చెప్పి బాగున్నారా అని మనం అంటాం. కారణం, ఆ వ్యక్తి స్వరం మనకు చాలా ఫెమిలియర్. లేకపోతే ఎవరండి అని మనం అడగాల్సి వస్తుంది. సేవ్ చేయని నంబర్ అయితే ఎవరండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదే అని అనాల్సి వస్తుంది. అయ్యో నన్ను గుర్తుపట్టలేదా అని వారు అడుగుతున్నప్పుడు మనకి ఏం చెప్పాలో తెలియక మనం ఇబ్బంది పడతాం. కారణం ఏంటి తెలుసా? ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉన్నటువంటి వారికి స్వరం కూడా గుర్తుపట్టచ్చు. ఇది ఫలానా వ్యక్తి స్వరమే అని గుర్తుపట్టచ్చు. కాబట్టి దేవునితో మనకు ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఇండివిజువల్గా, కలెక్టివ్గా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. మన జీవిత స్కెడ్యూల్స్లో ప్రార్థన ఒక ప్రత్యేకమైన కార్యముగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థన మన యాటిట్యూడ్లో ఉండాలి.
ప్రార్థన మన యాక్టివిటీలో ఉండాలి. ప్రార్థన మన స్వభావములో, మన క్యారెక్టర్లో ఉండాలి. దేవునితో కమ్యూనికేట్ చేయని ఒక్కరోజు కూడా మన జీవితంలో ఉండకూడదు. ఏలియా మనకు సమస్వభావం కలిగిన వాడే కానీ ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు. ఆయన ప్రార్థనను చిన్నచూపు చూసేవాడు కాదు, ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. దేవుని సన్నిధిలో సదా ప్రార్థించేవాడు. దానియేలు గురించి మనకు తెలుసు. యెరూషలేములో నుండి పట్టుకొని బబులోను దేశానికి వెళ్ళి దానియేలు అతనితో కొంతమంది సహోదరులు బబులోను దేశపు రాజువు చేత నలుగగొట్టబడుచున్న సమయంలో తీర్పులు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా ఆందోళన చెందకుండా విశ్వాసంలో స్థిరులుగా నిలిచినందుకు దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఏలియా కూడా మనకు సమస్వభావము కలిగిన వాడే కానీ విశ్వాసముతో ప్రార్థించిన వాడు, పట్టుదలతో ప్రార్థించిన వాడు, ఆసక్తితో ప్రార్థించిన వాడు, దేవుని సన్నిధిలో ఆయన విజయం పొందేదాకా ఆసక్తి చూపించేటువంటి వాడు అని పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుచున్నటువంటి సందర్భంలో కొన్ని సమస్యలకు ఉపవాసము, ప్రార్థన ఎంతో అవసరం అని ప్రభువు చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలు పరిహరింపబడడానికి ఉపవాసము, ప్రార్థన ఎంతో అవసరం అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం మనం చదువుదాం. మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అవి పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. విశ్వాసం మనలో ఉన్నట్లయితే అధైర్యం మన నుండి పారిపోతుంది. విశ్వాసం మనలో ఉన్నట్లయితే దేవుడు అసాధ్యములను సుసాధ్యంగా మారుస్తాడు. అంత అసాధ్యమే, చుట్టూ అసాధ్యమే, చుట్టూ భయంకరమైన సిచ్యువేషన్సే, కానీ నువ్వు విశ్వసించినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నిన్ను దేవుడు విడువడు, ఎడబాయడు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ మొర ఆలకించాలని, నీ ప్రార్థన వినాలని దేవుడు చెవియొగ్గి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ప్రతిదినం దేవునితో మాట్లాడే అలవాటు సంపాదించినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ప్రార్థన కొరకు మనం ఏం చేయాలి? మనలని మర్చిపోవాలి, మనలని మనం పక్కకు పెట్టాలి. మన జీవితం దేవునికి సంపూర్తిగా అంకితం చేయాలి. దేవుడు మన ద్వారా ఆనందించినట్లు జీవితం దేవుని మహిమార్థముగా మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చదువుచున్నాము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడల్లా వేటిని అడుగుదురో అవి దొరికెనని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రభు చెప్పారు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అది దొరికింది అని మీరు విశ్వసించాలి. దేవుడు వాటిని నాకు అనుగ్రహించి ఉన్నాడు అని మీరు విశ్వసించినట్లయితే మీ ప్రార్థనకు ఫలితం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీరు విశ్వాసంతో ప్రార్థించి అది నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అని విశ్వసించినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. విశ్వాసం బలమైనదిగా మనలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో దాని యొక్క 13వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. 14వ అధ్యాయం 13వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి తన కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని తెలియపరచారు. కనుక మనం అడుగుచున్న వాటిని కుమారుడు మహిమపరచదగినటువంటిదే అడగాలి. కుమారునికి మహిమ కలిగేటువంటిదే అడగాలి. కుమారునికి అసహ్యం పుట్టించేటువంటిది అడగకూడదు. దేవునికి స్తోత్రం. నీ భోగముల కొరకు ఆశపడకూడదు. దేవుని చిత్తము కొరకు సమర్పణ కలిగి ప్రార్థించాలి అని దేవుడు కోరుచున్నారు. ఆయన మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు తప్పకుండా చేస్తాడు. కానీ మనం దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. ఏలియా కర్మేలు కొండపై
అగ్ని కురిపించినవాడు. ఏలియా అనేక సందర్భాల్లో అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసినవాడు. ఆయన ప్రార్థించగా ఆకాశం మూసివేయబడినది. మరలా ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడి భూమి దాని పంటను అనుగ్రహించారు. వ్యవసాయం చేయడానికి తగినట్లు భూమి సిద్ధమైంది. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దైవజనుడా, దేవుని దాసురాలా, నీవు చేయుచున్న ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే నువ్వు దేవునికి సన్నిహితంగా ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. ఆయన యందు మీరు నివసించి ఉండాల్సిన అవసరత ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, నా యందును మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యం మన యందు నిలిచి ఉండాలి. అప్పుడు మనం దేనిని గూర్చి అడిగినను అవి మనకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయన వాక్యమందు వేరుపారిన వారిగా నిలిచి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు వచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్, అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకిస్తారు. రిజర్వేషన్ లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్కండిషనలీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి మీరు దేవుని వాక్యం అందు నిలిచి ఉండాల్సిన అవసరత ఉంది. దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉండాల్సిన అవసరత ఉంది. అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఏలియా తన జీవితంలో అద్భుతమైన కృప పొందాడు. మీ జీవితంలో అంతకంటే మించిన కృప దేవుడు అనుగ్రహించడానికి నమ్మదగిన వాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం దాని 25వ వచనం మనం చదివినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అర్ధరాత్రి వేళలో చెరసాలలో సంఖ్యలతో బిగించిన ఖైదీల మధ్యలో పౌలు శిలయు ఉండున వారు పగలంతా దెబ్బలు తిని శరీరమంతా గాయపరచబడి వారు నిద్రపోవాల్సిన సమయం, నిరాశ చెందవలసిన సమయం. ఏం చేసినో దేవా, ఇటువంటిది నీకు సమంజసమేనా? నీ సువార్తను ప్రకటిస్తూ తిరిగిన మమ్ముని, నీ సేవ చేసుకుంటూ తిరిగిన మమ్ముని ఈ విధంగా కొట్టి నాశనం చేసి శరీరమంతా రక్తం కారి ఒళ్ళంత నొప్పితో బాధ పెట్టినావే అని దేవునికి చెప్పవలసిన సేవకులు రాత్రి లేచి కూర్చొని సంకెలు ఊపి పాడి ఆరాధించుచుండగా భూకంపం కలిగినది. చెరసాల పునాదులు అదిరెను. దేవునికి స్తోత్రం. సంకెలు ఊడిపడింది. తలుపులు తెరవబడినది. నీ జీవితంలో వ్యతిరేకతలు వచ్చుచున్నప్పుడు, ఎందుకయ్యా నాకు ఈ కష్టం అనుమతించావు, ఎందుకయ్యా నన్ను ఇందులో గుండా పంపించావు అని అడగకుండా సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రతి విషయములను బట్టి దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు అని చెప్పాలి. ఆ రాత్రి వేళ పౌలు శిలయు చెబుతున్నారు, నీ సువార్త నిమిత్తం దెబ్బలు తినే భాగ్యం మాకిచ్చినందుకు స్తోత్రం. ఈ గాయములు పొందే భాగ్యం మాకిచ్చినందుకు స్తోత్రం. సిలువలో నువ్వు పొందిన గాయములకు వెంబడించుచున్న వారిగా మాకు కూడా గాయములు అనుగ్రహించినందుకు స్తోత్రం అని చెప్పి దేవుని పాడి స్తుతించినప్పుడు మహాభూకంపం కలిగింది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో వ్యతిరేకతలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు మనము ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి నేను ఆశిస్తున్నాను. ఒక అరణ్య ప్రాంతంలో, నీళ్ళు లేని ఎండిపోయినటువంటి ప్రాంతంలో ఒక పక్షి దాని రెక్కలన్నీ ఊడిపోయి ఆ ఫెదర్లన్నీ రాలిపోయి బలహీనమై చావుకు దగ్గరలో ఉన్నది ఒక వృక్ష కొమ్మ మీద.
ఒక పావురం ఎగురుతూ ఆ దారికి వస్తుండే ఈ పక్షి అడిగింది, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఈ పావురం చెప్పింది, నేను పరలోకానికి వెళ్తున్నాను, దేవునితో మాట్లాడడానికి పోతున్నాను. అయితే ఈ పక్షి చెప్పారు, నేను నీళ్ళు లేక, దాహముతో, ఆహారం లేక, ఆకలితో, వ్యాధిగ్రస్తునై ఇంకెంతకాలం నేను ఇలా ఉండాలి అని ఒక మాట అడుగుతావా అని అడిగారు. ఈ పావురం చెప్పింది, తప్పకుండా నేను అడుగుతాను, నేను నీకు జవాబు తీసుకొస్తాను అని చెప్పి అది వెళ్ళిపోయిందంట. అది పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇన్ఛార్జ్ దూత అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ దూతతో తన విషయాలు చెప్పిన తర్వాత, నేను వస్తున్న దారిలో ఒక పక్షి దాని ఫెదర్లన్నీ ఊడిపోయి శరీరమంతా రోగమై నొప్పి బాధలతో నిరాశ చెంది ఒక అరణ్య ప్రాంతంలో నేను చూశాను. అది నాతో ఒక మాట అడిగారు, నేను ఇంకెంతకాలం ఈ విధంగా శ్రమ పడాలి అని ఒక మాట అడుగుతారా అని అడిగారు. అప్పుడు దూత చెప్పారు, అవును, ఆ పక్షితో నువ్వు వెళ్ళి చెప్పు, ఇంకా 7 సంవత్సరాలు నీకు శ్రమ ఉన్నది, ఈ 7 సంవత్సరాల తర్వాత నువ్వు మంచిగా అవుతావు, మంచి పుష్టి నీకు వస్తుంది, మంచి రెక్కలు నీకు వస్తుంది, మంచి ఆరోగ్యం నీకు వస్తుంది, నువ్వు మళ్ళీ యవ్వనములోనికి వస్తుంది అని చెప్పండి అన్నారు. ఈ పావురం ఎగురుతూ ఎగురుతూ తిరిగి వస్తూ ఈ పక్షి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఈ పక్షి ఆశతో ఎదురు చూచినప్పుడు చెప్పారు, 7 సంవత్సరాలు ఈ బాధలు నీవు అనుభవించవలసి వస్తుంది. అయితే ఈ పావురం ఆ దూతతో చెప్పారు, 7 సంవత్సరాలు చాలా కష్టం కదా, ఇంకేమైనా ఒక మార్గం, ఒక ఉపాయం చెప్తారా అని అంటే, నీవు 7 సంవత్సరాలు శ్రమపడాలి, నీకు కష్టం వస్తుంది, అయినా నీవు దేవునికి స్తోత్రం చెల్లించడం నేర్చుకో, ప్రతి వాటిని బట్టి దేవునికి వందనాలు అని చెప్పండి అని చెప్పు అన్నారు. ఈ దూత చెప్పినట్లు ఈ పావురం చివరిగా ఒక మాట చెప్పారు, 7 సంవత్సరాలు నువ్వు శ్రమలు అనుభవించాలే కానీ ఈ నిమిషం మొదలుకొని దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, ఈ కరువు ఇచ్చినందుకు వందనాలు, ఈ నీళ్లు ఎండిపోయినందుకు వందనాలు, ఈ రెక్కలు ఊడిపోయినందుకు వందనాలు, ఈ ఫెదర్లన్నీ ఈగలన్నీ రాలిపోయినందుకు వందనాలు, నేను రోగిగా ఉన్నందుకు వందనాలు అని నువ్వు చెప్పమన్నారు అని చెప్పి ఈ పావురం వెళ్ళిపోయింది. 7 రోజుల తర్వాత పావురం ఆ రూట్లో వచ్చినప్పుడు ఈ పక్షి కొత్త ఫెదర్లు వచ్చి, కొత్త ఈగలు వచ్చి, రెక్కలన్నీ పుష్టిగా ఎగురుతూ పాటలు పాడుతూ అదే కొమ్మ మీద ఉండి ఆనందిస్తుంది. ఈ పావురానికి ఆశ్చర్యం ఆగలేదు. వెంటనే పావురం మళ్ళీ పరలోకానికి పోయిందంట. ఈ పక్షి దగ్గరికి వచ్చి మాట్లాడలేదు, నువ్వు ఇట్లెట్లా అయినవు అని అడగలే. 7 సంవత్సరాలని చెప్పినది 7 రోజులలో ఎట్లా పోయింది అని పావురంకు అర్థం కాక ఆ దూత దగ్గరికి మళ్ళీ వెళ్ళి, నువ్వు 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయని చెప్పావు కదా, 7 రోజులలోనే అది మంచిగా అయింది, బాగా పాడుతుంది, ఆడుతుంది, చక్కగా ఉంది, దానికి జబ్బు వచ్చినట్టే కనబడతలేదు అని చెప్పిందంట. అప్పుడు ఆ దూత చెప్పారు, నిజమే, 7 సంవత్సరాలు శ్రమ అనుభవించవలసినదే, కానీ నేను చెప్పిన మాట నువ్వు చెప్పావు కదా, ఆ క్షణం మొదలుకొని ఆ పక్షి నా ఫెదర్లు ఊడిపోయినందుకు వందనాలు, నాకు రోగం వచ్చినందుకు వందనాలు, నీళ్లు లేకుండా ఎండిపోయినందుకు వందనాలు, ఆహారం లేకపోయినందుకు వందనాలు, అయినా నాకు ప్రాణం ఇచ్చినందుకు వందనాలు, దేవా నీవు నన్ను చూచుచున్నందుకు వందనాలు అని చెప్పి అది దేవుని స్తుతించడం మొదలుపెట్టినందుకు 7 సంవత్సరాలను 7 రోజులుగా తక్కువ చేశారంట. ఇందులో ఒక అద్భుతమైన మర్మం ఉంది. మీ జీవితంలో భవిష్యత్ దేవుడు అనుమతించిన కష్టాలు నీవు కంప్లైంట్ చేస్తూ పోతూ ఉంటే అది ఇంకా పొడిగింపబడతాయి. నీవు సనుగుతూ పోతూ ఉంటే అది ఇంకా పొడిగింపబడతాయి. 11 రోజులలో కనాను దేశంలో ప్రవేశించవలసిన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగిలాడారు. కారణం సనిగినందుకే. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో దేవుడు అనుమతించినది ఏదైనా సరే, దేవుడు అన్యాయం చేసిండు, దేవుడు అన్యాయం చేసిండు, దేవుడు అన్యాయం చేసిండు అని నువ్వు చెప్పుకుంటూ ఉంటే నీ దినములు ఇంకా ఘోరమైనదిగా కొనసాగింపబడతాయి. దేవా సర్వశక్తి సంపన్నుడా,
నీవు చేసినవన్నీ ఉత్తమమే, నీవు చేసినవన్నీ మంచిదే, నీవు చేసినవన్నీ శ్రేష్టమే, నీకు వందనాలు తెలియపరుస్తున్నాను, నీకు వందనాలు తెలియపరుస్తున్నాను అని చెప్తే నీ శ్రమ దినములను సమాప్తిలోనికి తీసుకొస్తాడు. ఆనందకరమైన దినములను నీకు ప్రసాదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీకు క్షేమం అనుగ్రహిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నీకు కృప అనుగ్రహిస్తాడు, ధారాళమైన దీవెనలతో ఆయన నిన్ను నింపుతాడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసి గుర్తుపెట్టుకో, స్తుతులు అర్పించటం ఇంకా మంచిది, థ్యాంక్స్ చెప్పడం ఇంకా మంచిది. ఇవ్వండి 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 అని అడిగేదానికన్నా ఇచ్చిన వాటన్నిటి కొరకు వందనాలు తెలియపరచు. ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు, మంచి కుటుంబం ఇచ్చినందుకు వందనాలు, మంచి పేరెంట్స్ ఇచ్చినందుకు వందనాలు, మంచి పిల్లల్ని ఇచ్చినందుకు వందనాలు, మంచి భార్యనిచ్చినందుకు వందనాలు, మంచి భర్తనిచ్చినందుకు వందనాలు, మంచి స్నేహితులను ఇచ్చినందుకు వందనాలు అని ప్రతి విషయమును బట్టి దేవునికి వందనాలు తెలియపరచుకుంటూ పోండి. మీరు అడగక మునిపే మీ అక్కర్లు ఎరిగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒకవేళ మీకు కష్టము ఇబ్బందులు కలుగుతూ ఉన్నా కూడా, దేవా ఈ శ్రమల మధ్యలో నువ్వు నాతో కూడా ఉన్నందుకు స్తోత్రం, ఈ కన్ఫ్యూషన్స్ మధ్యలో నువ్వు నాతో కూడా ఉన్నందుకు స్తోత్రం, ఈ పాండమిక్లో నువ్వు నాతో కూడా ఉన్నందుకు స్తోత్రం అని దుఃఖమైన కష్టమైన బాధలైన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ వెళ్ళుచున్నట్లయితే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తారు. అద్భుతమైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహిస్తారు. మిత్రమా, దేవుని కృప పొందడానికి నీవు ఇష్టపడుచున్నవా? అలాగైతే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, దైవ చిత్తం నెరవేర్చు, దేవునికి ఇష్టనిగా జీవించు, దేవునికి ప్రీతికరమైన కార్యములు జరిగించు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు అని విశ్వసించు, ప్రకటించు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనది. ఆయన నిన్ను ఆనంద బాష్పములతో తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో అనుమతించిన ప్రతి కష్టములకు దేవుడు ఒక సరిహద్దు కూడా పెట్టి ఉన్నాడు, మర్చిపోవద్దు. అవి దాటి నువ్వు మునగడానికి ఆయన అనుమతించడు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నీ జీవితంలో దేవుడు అద్భుతమైన ప్రణాళిక వేసి ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని మహిమపరుద్దాం, దేవుని చిత్తం నెరవేరుస్తాం. ఏలియా మనకు సమస్వభావము కలిగిన వాడే, కానీ అతడు ప్రార్థనలో ఆసక్తి కలిగిన వాడు అని పరిశుద్ధ వాక్యం తెలియపరచును. మన మూల వాక్యంలోనికి మరొకసారి మనం వద్దామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం దాని 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిరాశ చెందవద్దు, కలత చెందవద్దు. నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు, నీ దేవుడు నిన్ను చూడకుండా ఉండడం లేదు. ప్రతి క్షణం దేవుడు నిన్ను చూస్తున్నాడు, ప్రతి క్షణం దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుచున్నాడు. నీవు స్తుతి చెల్లించువాడవైతే నీకు దేవుడు క్షేమమును, ఐశ్వర్యమును, సమాధానమును దేవుడు అనుగ్రహిస్తారు. మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేస్తారు. మీ జీవితంలో దేవుడు తన కృప అనుగ్రహిస్తారు. మీరు దేవునికి ఇష్టలుగా ఉండడానికి తగినట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ధారాళమైన కృపలతో దేవుడు మిమ్మల్ని నింపుతారు. మీరు ఆయన సన్నిధిలో వర్ధిల్లాలని దేవుడు మీ గురించి ఇష్టపడుచున్నారు. కృతజ్ఞత కలిగిన భావముతో దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నీ తండ్రి, పరమ తండ్రి, ఆయన నిన్ను ఏనాడు మర్చిపోడు, ఏనాడు ఉపేక్షించడు, ఏనాడు నీకు దూరముగా ఉండడు. నువ్వు కష్టకాలములో ఉన్నప్పుడు ఆయన నీకు నమ్మకొనదగిన సహాయకుడై నీ సమీపస్థుడిగా ఉన్నాడు. కనుక ఆయన మీద నీ విశ్వాసం అర్పించండి. ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, నీ కష్ట దినములను ఆయన తొలగిస్తాడు, ఆనందములతో నిన్ను తృప్తిపరుస్తాడు, సమస్త ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదములను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో ప్రార్థనలో ఆసక్తిని విడిచిపెట్టకుండా విశ్వాస సహితమైన ప్రార్థన కొనసాగించుకుంటూ అధైర్యపడకుండా ముందుకు సాగుదాం. కష్టమైన, కరువైన, ఇబ్బందులైన, బాధలైన దేవునికి తెలియకుండా ఏది కూడా నా జీవితంలోనికి రాలేదు అని చెప్పుకుంటూ దేవుని యందు విశ్వాసం అర్పించండి, దేవుని యందు ధైర్యం కలిగి ఉండండి.
కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా మనల్ని ఆదరించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని మీరు నడిపించినందుకు స్తోత్రం. నీ కృపను వేడుకోవడానికి దీవెనలు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ దినమందు మేము వినిన వాక్యం మా జీవితంలో దీవెనగా మార్చమని ప్రార్థిస్తున్నాం. అనేక సమస్యల గుండా మేము వెళుచున్నాం ప్రభువా. అనేకమైన ఇబ్బందులు మాకు ఎదురవుచున్నది ప్రభువా. ఈ సమస్యల మధ్యలో నలిగిపోకుండా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరి హృదయంలో మీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రములను తెరవమని ప్రార్థిస్తున్నాం. వారి బాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప సమాధానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి, నీ సమాధానం, ధారాళమైన దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మీ సహాయ హస్తం చాపమని, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, దీవెనలు, ఆశీర్వాదములు, ధారాళమైన కృపలను అనుగ్రహించి మమ్మల్ని నడిపించదు, మహిమ పొందుమని, ధారాళమైన దీవెనలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, నీవే మహిమ పొందుమని. తండ్రి, ఈ దినమందు నీ వాక్యం వినిన వారిలో ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే ఈ క్షణములో నీ వాక్యమును పంపి వారిని ముట్టుమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారి అధైర్యములు, వారి అనుమానములు తొలగిపోవును గాక. విశ్వాసం వారి హృదయములో పదిలపరచబడిన గాక. నీ కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించమని, నీ బిడ్డలను ఆశీర్వదించమని, ధారాళమైన కృపలతో వారిని నింపమని, సమస్త దీవెనలు వారికి అనుగ్రహించి వర్ధిల్ల చేయమని, నీ కృప, ధారాళమైన కృప వారికి అనుగ్రహించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన మనం ఆలకిద్దాం. ఆ సమయంలో ప్రభు పరిచర్య కొరకైన అర్పణలు అర్పిద్దాం. మీరు ఆన్లైన్లో ఉన్నారు, గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, లేదా డిస్క్రిప్షన్లో స్క్రీన్లో అడ్రస్ డీటెయిల్స్ కనిపిస్తుంది, స్కానర్ కనిపిస్తుంది. మీరు మీ అర్పణలు అర్పించి ప్రభుని మహిమపరచండి. మీ దశమ భాగము, మీ కృతజ్ఞత అర్పణలు దేవుని సన్నిధిలో అర్పించటానికి ఇది ఉత్తమమైన సమయం. మీరు మీ మంచి హృదయాన్ని, సంతోషము గల హృదయాన్ని దేవుని ఎడల చూపించవలసిన మనసు చేస్తున్నాను. ప్రతి దినము దేవుని వినిపించిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తాం. ఒక కృతజ్ఞత కానుక అర్పించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ధారాళమైన కృపలతో దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించును గాక. सदा मैं स्तुति करूं।
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలిగిన గాక. ఈ వారంలో బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి వివరాలు మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు 30వ తారీఖు బుసరి రక్షిత్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 31వ తారీఖు సంగీ శ్యామ్ సుందర్ గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 31వ తారీఖు సిస్టర్ రాణి గారు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరి అంకేశ్వరపు పద్మావతి జూన్ నెల 1వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. పుల్ల కెననియా జూన్ నెల 1వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. బొడ్డు సన్నిబాబు 2వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. సాదీరామ్ సుమలత ప్రశాంత్ 2వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. జీవన్ 2వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. హనమకొండ హెఫ్సీబా 3వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. గడ్డం కావ్య 5వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మురహరి వియాన్ 5వ తారీఖు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా 31వ తారీఖు వీర రఘువీర్ అండ్ అన్నపూర్ణ వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. బొజ్జ స్టీవెన్సన్ అండ్ రేవతి 4వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. నిరంజన్ తాళపల్లి అండ్ అరుణ 5వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడు ఈ ప్రియ కుటుంబాలకు తన కృప, దీవెనలు, ఆశీర్వాదములు కలుగజేయనుగాక. మనము ఈ సమయంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారికి మేము విషస్ తెలియపరుస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు, వివాహ వార్షికోత్సవపు శుభాకాంక్షలు కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఈ వారంలో దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపును గాక. మీ పేర్లు ఆ బర్త్డే రోజు లేక ఆ వెడ్డింగ్ యానివర్సరీ రోజు ప్రేయర్ టీమ్ మార్నింగ్ 6 to 7:30 చేయుచున్న ప్రార్థనలో మీకోసం ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా ప్రేయర్ లైన్లో ఆ రోజు మీరు ఎంటర్ అయ్యి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. అర్పించిన అర్పణల కొరకు, మనము అర్పింపబోచున్న అర్పణల కొరకు, మరియు ఈ చెప్పబడిన బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ లిస్టు కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. బుసరి రక్షిత్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రక్షిత్ ఈరోజు తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. నీ కృప, నీ దీవెన ఆ కుమారునికి దయచేయండి. సంగీ శ్యామ్ సుందర్ గారు ప్రభువా ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి. రాణి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీ కృప ద్వారా దీవించి తన జన్మదినోత్సవం చక్కగా జరిగించడానికి సహాయం చేయండి. అంకేశ్వరపు పద్మావతి కొరకు, పుల్ల కెనన్య కొరకు, బొడ్డు సన్నిబాబు కొరకు, సుమలత ప్రశాంత్ కొరకు, మరియు జీవన్ కొరకు, హనమకొండ హెఫ్సిబా కొరకు, గడ్డం కావ్య కొరకు, మురహరి వియాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ ప్రియ బిడ్డలకు వారి జన్మదిన సందర్భముగా నీ కృప, నీ దీవెన, ధారాళమైన ఆశీర్వాదములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రత్యేకంగా ఈ సమయంలో మేము వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్న వీర రఘువీర్ కొరకు, అన్నపూర్ణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చక్కని దాంపత్యం, ఆనందకరమైన కుటుంబ జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బొజ్జ స్టీవెన్సన్ కొరకు, రేవతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈ వారంలో నీ అద్భుతములు వారి జీవితంలో జరిగించండి. నిరంజన్ తాళపల్లి కొరకు మరియు అరుణ కొరకు ప్రార్థన చేస్తున్న వారి కుటుంబ జీవితాన్ని వర్ధిల్ల చేయండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఈరోజు అర్పించిన అర్పణల కొరకు నీకు వందనాలు. మీ బిడ్డలు ప్రభువా కొందరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు, కొందరు ఫోన్పే, కొందరు గూగుల్ పే, ఇవన్నిటికీ నీకు వందనాలు. వారి కుటుంబాలను దీవించండి, వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, సమాధానం సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వర్ధిల్ల చేయమని, ఈ వారమంతా జయోత్సవం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ మహమ్మారి త్వరగా మా రాష్ట్రములను విడిచిపెట్టినట్లు, మా దేశమును విడిచిపెట్టినట్లు కృప చూపమని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆశీర్వదించమని, తండ్రి ప్రజలందరూ రక్షణ పొందడానికి, స్వస్థత పొందడానికి వైద్య శిబిరాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మహమ్మారిలో పోరాడుచున్న డాక్టర్ల కొరకు, నర్సెస్ కొరకు, పారామెడికల్ సిబ్బంది కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగం కొరకు, మున్సిపల్ సిబ్బంది కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ పట్టణాన్ని దీవించు ప్రభువా, ఈ రాష్ట్రాలను దీవించు ప్రభువా, మా ఎమ్మెల్యేలను, మా ఎంపీ గారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా సిటీ మేయర్ కొరకు,
మా జిల్లా కలెక్టర్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృప ద్వారా ఈ పట్టణములు దీవబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రజలకు ప్రార్థనా సహాయం అందిస్తున్న దైవ సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అన్ని సంఘముల కాపరుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి దీవెనలు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి సంఘము వారి కాపరిని చక్కగా పోషించుటకు, చూసుకోవడానికి తగిన మనస్సు సంఘ విశ్వాసాలకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘములు ఆశీర్వాదకరంగా ఉండినట్లు, కుటుంబములు దీవింపబడినట్లు, దైవ సేవకుల కుటుంబం చక్కగా ఉండినట్లు విశ్వాసులందరూ పట్టించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు అర్పించిన అర్పణలు 30 60 100 ఆశీర్వదింపబడిన గాక. దీవెనలతో నింపుమని, అద్భుత కార్యములు జరిగించమని, నీ నామాన్ని మహిమపరచమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైనట్లయితే మీ ప్రార్థనా విషయములు, మీ అభిప్రాయములు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. మరలా మా ఆన్లైన్ సర్వీసెస్ మీకు అందడానికి దయచేసి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసింది మనవి చేస్తున్నాను. బెల్ బటన్ ప్రెస్ చేయవలసింది మనవి చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కు ఈ సందేశాలు షేర్ చేయండి. మాతో కలిసి దేవుని పరిచర్యను కొనసాగిద్దాం. మీ ప్రోత్సాహం మాకెంతో అవసరం. మేము మీ కొరకు ప్రార్థించుచున్నాం. మా కోసం ప్రార్థించండి. ధారాళమైన దీవెనలు దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.